ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నమస్కరిస్తారో వారి మధ్యలో నిశ్చయమని ఉంటున్నాను వాగ్దానం చేసిన దేవుడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. నేను పాట తీసి ప్రిపేర్ అయినా, అందుకని అడుగుతున్నా సిస్టర్ క్యాథరిన్ సిస్టర్. సిస్టర్ క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు ప్రేయర్ చేయండి, నేను పాట పాడతా సిస్టర్. ఓకే సిస్టర్, పర్వాలేదు, చేస్తాను. స్టార్ట్ చేయమంటారా సిస్టర్? చేయండి సిస్టర్. ఓకే, ప్రార్థిస్తాము. కళ్ళు మూసుకోండి. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థించుకున్నాము. స్తోత్రంనైనా పరిశుద్ధుడా జీవంగల దేవా నీకే వందనాలు యేసుప్రభ. నిన్న నేడింతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు యేసుప్రభ. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈ ధన్యతను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రంలో నాయన. తండ్రి ఏమి ఇచ్చిరని మేము చెల్లించలేం నాయన. నా ప్రభ నా తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ముఖ్యంగా రానబిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి. వచ్చిన పదకొ బిడ్డని మీరు బలపరచండి నైనా, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాకడకే సిద్ధపరచండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం. దేవాని రాకడ అతి త్వరలో ఉంది దేవా. మేము యేసుప్రభ సిద్ధపడాలా, అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా. అలాంటి శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కలగ చేయండి తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, బలపరచండి. మరి కుటుంబాలు మారకున్నాయినైనా కుటుంబాలంతా సంపూర్ణంగా రక్షణ మార్గం నడిచే శక్తి దయచేయండి. నీ సరస్వతునిగా నడిపింపబడాలా దేవా, మీరు సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలయ్యా తండ్రి. నీకు స్తోత్రం. అనేక మంది ఇంకా యేసుక్రీస్తు నామములో వచ్చును గాక, అందరు బలపరచబడును గాక నైనా. నీ రాకడకు సిద్ధపరచబడును గాక దేవా. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ఇచ్చిన ఈ అవకాశంలో ప్రభా నీ సరితరం మేము యేసు ప్రభా మాకు కూడుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. ఇద్దరు ముగ్గురు నాముంటే అక్కడ ఉంటారు ప్రభా. మా మధ్యలున్న దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. పాట ధర మీరు మైపొందండి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని యేసు ప్రభా ఇంకా నీ పరిశుద్ధత ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి దేవా. దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఇంకా అతి పరిశుద్ధంగా మేము జీవించే శక్తి దయచేయండి. నీ వాక్య చేత మమ్మల్ని యేసు ప్రభ గద్దించండి, బుద్ధి చెప్పండి, సరి చేయండి తండ్రి. నీ వాక్య ప్రకారంగా మేము జీవించిన శక్తి దయచేయండి. యేసు ప్రభా నీకే వందనా దేవా. ఈ ధన్యతలు యేసు ప్రభ మాకు ఇచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తాం. వాక్య చేత ఇంకా మీరు మాతో మాట్లాడండి. మరి ప్రతి దినము యేసు ప్రభ మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ రాకడకై మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని. ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచుమా. అలయక సలయక పరుగెత్తెద సేవలో. పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచుమా. అలయక సలయక పరుగెత్తెద సేవలో. నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు. గుప్పిలి విప్పిన కోరికే తీర్చుమా, గుప్పిలి విప్పిన కోరికే తీర్చుమా. ఆశలన్నీ
ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. వెలుగు నీచు జ్యోతినై ఉండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని. వెలుగు నీచు జ్యోతినై ఉండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని. రోగులకి ఔషధము అవ్వాలని, రోగులకి ఔషధము అవ్వాలని. జీవజలపు నదిగానే ప్రవహించాలని, జీవజలపు నదిగానే ప్రవహించాలని. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టెదా, కోట్లాది ఆత్మలను ప్రభువు చెంత చేర్చెదా. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టెదా, కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా. దిక్కులేని వారికి ఆదరణగా ఉండేదా, దిక్కులేని వారికి ఆదరణగా ఉండేదా. కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా, కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. ఆశలన్నీ ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సుధాత సిస్టర్ గారు వాక్యదల్లుకి నడిపిస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ ఈ ఆన్లైన్ సర్వీస్ లో ఈ దిన వాక్యం కొరకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దేవుడిచ్చిన యొక్క గొప్ప అవకాశం బట్టి, ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, త్వరలో రానయ్యున్న యేసయ్య, నా తండ్రి నువ్వు రాజులకు రాజువి, ప్రభులకు ప్రభుడవుగా నా తండ్రి రాజ్యం మేలుటకు తండ్రి ఈ భూమి మీదకి వచ్చుచున్న ఆ దినము ఎంతో ఆసన్నమైనది నాయన. నీకు రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, నీకు వాక్య ధ్యానంలో ప్రభ మమ్మల్ని బలపరచమని, విన్న వాక్యంని ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని, నీకు వాక్కు ద్వారా నా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా విశ్వాసంలో మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి, నీ యొక్క రాకడకు మేమందరం సిద్ధపడినట్లు ప్రతి ఒక్క హృదయంను ప్రభావితపరచమని రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశం కొరకు దేవుడికే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము నేను సిద్ధపడిన వాక్యం ప్రభుతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా నేను మాట్లాడాలి నాయన, ఏది వాక్యము నీది, సత్యమైన వాక్యం మాట్లాడుతున్నాము ప్రభా, అతని నీ యొక్క సత్య వాక్కులో నుంచి మాకు ఒక సత్యం ఈ రోజు నేర్పించమని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన రాకడకు సంబంధించినటువంటి ఒక వాగ్దానం యేసు ప్రభు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి ఒక వాగ్దానం నేను ధ్యానిస్తున్నాను. చూడండి ఒకసారి మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 31వ వచనం. ఈరోజు థీమ్ ఏంటి అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. ప్రభు పిలుస్తున్నాడు. దేనికోసం రమ్మంటున్నాడు ఆయన? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతున్నారు. ఎంత గొప్ప మాట అంటే, అది లోతులోనికి నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే
భూమి ఇంకా పుట్టనే లేదు, భూమి ఉనికి ఇంకా జరగనే లేదు, లోకము పుట్టనే లేదు. ఆ పుట్టని లోకంలో మన కొరకు దేవుడు ఉద్దేశించినవి జరగటానికి ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం కదండి. మనం ఇంకా లోకంనే చూడలేదు, మనము అసలు భూమిని ఎవరు చూడలేదు, భూమిని ఇంకా స్థాపించనే లేదంట. భూమి పునాదులు వేయబడక ముందుపే నేను నిన్ను చూచి ఉన్నాను. చాలా గొప్ప విషయం కదండి. భూమి పునాదులు వేయక మునిపే, ఇంకా భూమే పుట్టనప్పుడు, భూమి ఉనికిలోనికే రానప్పుడే మనల్ని ఎరిగినాడంట దేవుడు. అది ఆయన గొప్ప ప్రేమ. ఎందుకంటే మనలను ఆయన కోసం తన మహిమకు కారణభూతుడుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఏమంటుండో, లోకం పుట్టినది మొదలుకొని, చూడండి మాట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి, మన కొరకు సిద్ధపరచబడిందంట ఆ రాజ్యం. ఎక్కడుంది ఆ రాజ్యం? ఎక్కడుంది ఆ రాజ్యం? చూడండి ఆ మాట. ఆ మాటను చూడండి. ప్రపంచం ఉనికిలోనికి రాకముందు నుంచి దేవుని రాజ్యము ఎలా సిద్ధమైనట్లు మనం చూడలేదు కదా. దేవుడు కూడా ఇంకా భూమిని స్థాపించలేదు, మనుషులను సృజించలేదు. అయినప్పటికీ వాళ్ళ కొరకు ఒక రాజ్యంను ముందే స్థిరపరిచి, రాజ్యంను ముందే ఎక్కడంట? ఆయన మనస్సులో, ఆయన ఉద్దేశములలో, ఆయన తలంపులలో మన కొరకు ఒక రాజ్యం. అది చాలా గొప్ప విషయం. మన కొరకు అంటే ఆయనకు తెలుసు ఆయన రాజ్యంలోనికి ఎవరు రావాలో. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని కొండ మీది ప్రసంగం చూస్తాము. అక్కడ ఏమనండి? సాత్వికులు ధన్యులు వారంట భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే ఈ భూలోకానికి వారే వారసులు. స్వతంత్రించుకోవటం అంటే ఓనర్షిప్. మనం వారసులన్నమాట. ఎవరిని అంటే సాత్వికులు. ఈ సాత్వికులు అని మనము చాలా సార్లు వింటుంటాం ఈ మాట కదండి. ముందు నేను ఈ 25వ అధ్యాయంలో నుంచి ఒక మాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచినట్లు. ఎప్పుడంట? ఆ మహామహిమలో ఆ తీర్పు దినమునంట. చూడండి ఆ మాట. తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. తర్వాత అప్పుడు, ఇది 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 34 వరకు. చూడండి రెండవ మాట. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచుట. ఈ మేకలు అన్న పదము మనకు మొత్తం బైబిల్లో ఈ ఒక్క వచనంలోనే కనిపిస్తుంది. అవిశ్వాసులను మేకలతో పోలుస్తున్నాడు. అవిశ్వాసులను మేకలతో పోలుస్తున్నాడు. విశ్వాసులు అంటే గొర్రెలు. వీరిని మేకలలో నుంచి వేరు చేయటం ఇది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట. చాలా పెద్ద ప్రక్రియ. చూడండి అన్నమాట. ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. కుడి వైపున అనేది ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద గాడ్. కుడి పార్శ్వంలో యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు. ఆరోహణమైన తర్వాత పరలోకంలోకి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. రైట్ హ్యాండ్ అన్నమాట. ఇప్పుడు గొర్రెలను ఎక్కడ పెడుతున్నాడు? రైట్ హ్యాండ్. మేకల లెఫ్ట్ హ్యాండ్ తీయబోతున్నాడు. వేరు చేసేటప్పుడే దేవుడు ఆ వ్యత్యాసం చూపిస్తున్నాడు అక్కడ. ఏంట మాటలు చూడండి. గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, అంటే తన కుడి వైపున ఉన్న వారు ఎవరు? గొర్రెలు. వీళ్ళని చూసి చెప్తున్న ఒక మాట ఏంటంట? ప్రశస్తమైన వాగ్దానం అది.
తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఎవరు వీళ్ళు? కుడి వైపున ఉన్నటువంటి వేరుపరచబడిన గొర్రెలు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. ఎట్లంట ఇది? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, అంటే ఏ లాంగ్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము ఎంత కాలం నుంచో ప్రిపేర్ అవుతోంది. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను. అంటే రాజ్యము సిద్ధపడింది, ఆ రాజ్యంలో మన కొరకు ఒక స్థానం ఆయన ఏర్పరుస్తున్నాడు. ఒకవేళ లేదంటే చెప్పండి, నన్ను నా తండ్రితోటి చెప్తాను. మీ కొరకు ఒక గృహము, ఒక నివాసము, ఒక స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఎన్నో ఏండ్ల నుంచి భూమి పుట్టినది మొదలుకొని సిద్ధపడుతున్నటువంటి పరలోక రాజ్యము ఎంత గొప్పగా, ఎంత మహిమతో, ఎంత వైభవంగా అది నిర్మించబడుతోంది కదా ఇన్ని ఏళ్ల నుంచి, కదండి, వేల సంవత్సరాల నుంచి. భూమి పుట్టక మునిపే చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. 34వ వచనం. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు ఎవరి గురించి ఉద్దేశిస్తున్నాడు అంటే, సాత్వికులు ధన్యులు కాబట్టి వారు భూలోకంను స్వతంత్రించుకుంటారు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తాం. కొండమీద ప్రసంగం. సాత్వికులు ధన్యులు. ఎవరి సాత్వికులు? ప్రతిసారి మనం వింటున్న పదం కదా మన మెసేజెస్ లో. సాత్వికం, చాలా మంది పేరు పెట్టుకుంటారు. సాత్విక కదా, సాత్విక అని ఆడమగ పేర్లు పెట్టుకుంటుంటారు. సాత్వికులు అంటే ఏంటంటే దీన మనస్కులు, లేదా చాలా హ్యూమిలిటీ, తమను తాము తగ్గించుకున్నవారు. మనం పాత నిబంధనలు చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు కదండి. ఎవరు ఆ వ్యక్తి? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటే ఇదొక లక్షణం, దేవుని యొక్క గుణగణం అన్నమాట. దేవుని యొక్క గుణ లక్షణం అంటారు సాత్వికత, హంబుల్నెస్, తగ్గింపు. ఈ సాత్వికులు ఎవరు అంటే బలహీనులు కాదు వీరు. వీళ్ళు ఎవరంట? వీళ్ళు వారసులు. మత్తయి సువార్త ప్రకారం 5వ అధ్యాయం ప్రకారము వీరు ధన్యులు, వీరు వారసులు. ఎందుకంటే వీరు భూమిని స్వతంత్రించుకోబోతున్నారు. భూమి వీరి చేతిలోకి వచ్చేస్తుంది ఎప్పుడు? ఆయన రాజ్యం వచ్చి. భూమిని స్వతంత్రించుకునే వారసులు వీళ్ళు. ఈ సాత్వికులలో చాలా చాలా గుణ లక్షణాలు ఉన్నాయి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సార్లు సాత్వికులు అంటే దీన మనస్కులు అంటే వీళ్ళు అన్నిట్లో బలహీనులు అని అనుకుంటాం. కాదు, వీళ్ళు చాలా బలవంతులు, దేవుని యొక్క యోధులు, సోల్జర్స్ అన్నమాట. ఆత్మ విషయమైన భయంకరమైనటువంటి ఆత్మ సమర్పణ కలిగినటువంటి యోధులు, స్పిరిచువల్ లీడర్స్ అంటాం వీళ్ళని. స్పిరిచువల్ లీడర్స్. సాత్వికత అంటే తగ్గింపు స్వభావము, అందరు ఎన్ని తిడుతున్నా ఎన్ని కొడుతున్నా బలహీనంగా తల వంచుకుంటాము కాదు. ఆత్మలో వీరు చాలా బలవంతులు. కాబట్టి పైనుంచి ఎంత ప్రెషర్, ఎన్ని రకాల ఆ విపత్కర పరిస్థితులు ఎదురైతున్నా చలించరన్నమాట వీళ్ళు సాత్వికులు. అందుకే మోషేకు ఉన్నటువంటి ఆ యొక్క గుణం, మనం అదే గుణం నూతన నిబంధనలో యేసు ప్రభువులో చూస్తాం. మనం మోషేను ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది కదా. ఆయన పుట్టినప్పుడే అందమైన బాలుడు. అక్కడ ఐగుప్తీయుల రూల్స్ ప్రకారం మగ సంతానాన్ని చంపేస్తారు. సో తల్లి చాలా కష్టపడి 3 నెలలు పెంచింది కానీ, దాచిపెట్టగలిగింది కానీ ఇంకా తన వల్ల కాలేదు. పుట్టలో పెట్టేసి నదిలో వదిలేసి. దేవుని ప్రణాళిక చూడండి. ఆయన పుట్టక మునిపే ఎదిగిన దేవుడు. మోషే పుట్టక మునిపే దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన నీళ్ళలో పడి వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క చూస్తూనే ఉంది కదండి. అక్క అయిన మిరియాం ఏమవుతుంది, ఈ బాబు ఎట్లా ప్రయాణం, ఆయన పయనం ఎటువైపు? నీళ్ళలో, బుట్టలో. అక్కడికి కరెక్ట్ గా ఆ టైంకి ఫరో కుమార్తె రావటం, ఆ బుట్టలోని బాబుని చూడగానే ఆమెకి కనికరం పుట్టడం, ఆ అందమైన బాలుని పెంచుకోవాలని ఆశ కలగటం, ఇవన్నీ దేవుడి ప్రణాళికలో స్టెప్ బై స్టెప్ మోషే విషయంలో జరిగినాయి. కాబట్టి
రాజమందిరంలో పెంచబడ్డాడు. రాణి కదా, రాజకుమార్తె కొడుకుగా పెరిగిండు ఆయన. శస్త్ర విద్యలు, అన్ని రకాల ఆ ట్రైనింగ్, ఆయనకు స్కిల్స్ అన్ని జరిగినాయి. కానీ దేవుని ఏర్పాటు ఏంటి? అతడు నాయకుడుగా జన్మించాడు కాబట్టి కాపాడాడు, కాబట్టి రాజమందిరంకి నడిపించాడు. ఆ ప్రణాళికను చూడండి, గొప్ప కార్యములు దేవుడు మోషే పట్ల జరిగించిండు. ఎందుకంటే ఆయన సంకల్పము అది ఎంతో గొప్పది. ఆ సంకల్పం ప్రకారము మోషే తన 40 సంవత్సరాల వయసులో తన పుట్టుక ఏంటో, తన పితరులు ఏంటో, తన జాతి ఏంటో తెలుసుకోగలిగింది. ఎందుకంటే శస్త్ర విద్యలు, అన్ని రకాల శాస్త్రాల్లో ప్రావీణ్యత సంపాదించిన వాడు కాబట్టి తను ఎవరు, తను ఏంటో తెలుసుకోగలిగిన వాడు. ఐగుప్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు భయంకరమైన దాస్యంలో మూలుగుతున్నప్పుడు కోపం వచ్చేసింది ఒక రోజు. దట్ ఈస్ ద టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్. అంతఃపురం నుంచి బయటపడటానికి దేవుడు అదొక సమయంను కేటాయించాడు. కాబట్టి అంత చదువు, విద్యలు, పాండిత్యం సంపాదించిన వాడు కూడా ఒక క్షణం విచక్షణారహితంగా ఒక సోల్జర్ని, ఒక యోధుడిని, ఒక ఐగుప్తీని చంపిన తర్వాత ఆ భయం పుట్టుకుంది. ఎందుకంటే రాజమందిరంలో రాజరికపు రూల్స్ అన్ని తెలిసిన వాడు కాబట్టి తనని ఎట్లాగైనా చంపేస్తారని అక్కడి నుంచి పారిపోయాడు. మిద్యానులోనికి పారిపోయాడు. గొర్రెల కాపరిగా మిగిలిపోయాడు. దేవుడి ప్రణాళిక చూడండి, రాజమందిరంలో పెరిగిండు, రాజరికంలో అన్ని రకాల సౌకర్యాలు పొందిండు. అక్కడి నుంచి తర్వాత తన గురించి తెలుసుకున్నాడు. తర్వాత బయటకు వచ్చేసి హత్య చేసిండు కాబట్టి ఆయనకి ఆ పాపం వెంటాడి ఒక హత్య జరిగిపోయింది. దీని అనర్థాలు చాలా ఉంటాయి కదండి. ఆయనకు అన్ని తెలుసు కాబట్టి అక్కడి నుంచి పారిపోయింది. మిద్యానికి పారిపోతే అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలను మేపుకుంటూ బ్రతి. దేవుడు అన్ని పాండిత్యము, అంత శస్త్ర విద్యలు, అన్ని రకాల నాలెడ్జ్, జ్ఞానంను సంపాదించిన మోషేని ఒక చిన్న విషయంతో బయటకు లాగేసిండు. అక్కడి నుంచి మిద్యానుకు పంపించేసిండు. అక్కడ గొర్రెల కాపరిగా మిగిలిపోయాడు. తన సాత్వికమును, తన హంబుల్నెస్ ని అక్కడ తను నేర్చుకోగలిగింది. అంత భయంకరమైన కోపిష్టి కదా, ఒక హత్య చేసిండు అంటే ఆ కోపాన్ని కూడా దేవుడు చూసిండు. ఈయనని ట్రైన్ చేయాలంటే ఆయనని అక్కడి నుంచి పంపించాలి. కాబట్టి దేవుడి యొక్క సంకల్పంని విధేయత చూపించిండు మోషే. మిద్యానుకు వచ్చేసిండు. అక్కడ గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. అక్కడే వివాహం చేసుకున్నాడు మిద్యానీయురాలు కదండి. వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆయన మండుచున్న పొదల్లో దేవుడి స్వరంని విన్నాడు. అంట ఆ టైం, దేవుడి టైమింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఏ సమయంలో ఏది జరగాలనో, ఏ సమయంలో ఎవరిని హత్తుకోవాలనో, ఏ సమయంలో ఎవరి హృదయాలను మండించాలనో అది దేవుడి సంకల్పం. కాబట్టి మండుచున్న పొదలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు పొద కాలుతుంది కానీ, మంట వెలుగుతుంది కానీ పొగ బూడిద కావటం లేదు. ఇదేదో అద్భుతం. ఫస్ట్ టైం దేవుణ్ణి ఎరగడానికి దేవుడు ఒక మార్గం సిద్ధపరిచాడు. ఆ మాటలు విన్న తర్వాత కదా, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులను విడువు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే విధేయత. ఎంతో కోపిష్టి అయినటువంటి మోషే విధేయత చూపటానికి 1 సెకండ్ పట్టింది. కానీ 40 సంవత్సరాలు మాత్రం మిద్యానులో గొర్రెల కాపరిగా ఓర్పును నేర్చుకున్నాడు. ఓర్పుని వివాహం చేసుకున్నాక ఆయనకు సంతానం కలిగింది, సంసారంలో ఉన్నాడు. అన్ని కోపాలు, తన రాజరికపు హోదాను, తన విద్యలు, తన జ్ఞానంను పక్కన పడేసిండు. చాలా చాలా తగ్గింపుతో గొర్రెలను కాసుకుంటూ బ్రతకడానికి సిద్ధపడినవాడు. అప్పుడు ద టైం అన్నమాట దేవుడు సేవలో పిలుచుకోవటానికి. ప్రతి సేవకుడికి దేవుడు ఒక టైం ఇస్తాడు. నువ్వు ఎలాంటి మూర్ఖుడివైనా, నువ్వు ఎంత పండితుడివైనా, నువ్వు ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా, నీ చదువు ఎంతున్నా, నీ జ్ఞానం ఎంతున్నా, అవి దేవుడికి సంబంధం లేదు కదండి. మనం ఈ మాటలు ఎక్కడ చూస్తాము? పేతురును ఆంద్రయ్యను చేపలు పడుతున్నప్పుడు దేవుడు పిలవడం, మీరు వచ్చి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. వాళ్ళు ఒక్క మాట పలికిండ్రా? మేమేంటి చేపలు పట్టుకోవడం ఏంటి, చదువు రాని వాళ్ళం ఏంటి, పామరులం కదా ప్రభా, మేము ఎట్లా అంటే అని అడిగిండ్రా వాళ్ళు? అంతే, ఒక్కటే మాట, ఒక్కటే విధేయత.
ఆర్గ్యుమెంట్ లేదనమాట. దేవుడి పిలుపుని ఒక సెకండ్ లో విధేయత చూపటానికి అది దేవుడి ప్రణాళిక. అదే దేవుడి ప్రణాళిక. ఎదురు మాటలు లేవన్నమాట. సేవలు పిలిస్తే నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు సేవ చేయాలి, ఇంకెవరన్నా పిలుచుకోరాదా అని అన్నారా వాళ్ళు? మోషే కూడా అన్నాడా మాట? నేనేంటి ఒక హత్య చేసి పారిపోతున్నాను, నన్ను సేవకు పిలవడం ఏంటి? ఇశ్రాయేలీలో బయటికి తీసుకురావడానికి, దాస్యం నుంచి బయటికి నడిపించడానికి నేనెక్కడ ప్రభా, నోటి మాంద్యము అన్నాడు. కానీ అహరోను సపోర్ట్ అసిస్టెంట్ గా తన సొంత అన్ననే దేవుడు నియమించి, కాబట్టే ధైర్యంగా వారిని దాస్యంలో నుంచి 10 రకాల తెగుళ్ళు దేవుడు పంపినప్పుడు వాటన్నిటిని రుజువు చూపించి వారిని బయటకు తీసుకొని వచ్చిన వాడు. ఎంత ఓర్పు గలవాడు. అందుకే దేవుడు అంటుండో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. వెరీ 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 ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్ది. ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్ది పర్సన్. ఈయన చాలా హంబుల్ అండ్ మీక్ కదా, విధేయత, సాత్వికత అన్ని కలిగిన వాడు మోషే. ఈ గుణాలను మళ్ళీ మనం ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభు కదండి. మనము ఆ గెత్సెమనీ తోటలో ఆయన ప్రార్థనకు వెళ్తున్నప్పుడు, ఒక గడియ అయినా నాతో మీరు ఉండలేరా? ఎందుకంటే ఒంటరితనం, ఆ పాపము అనే ఆ పాత్రని తాగాలి ఆయన కదండి. ఆ పాపము అనే ఒక పాత్ర ప్రార్థన చేస్తున్నప్పుడు వేదన, చెమట రక్తంగా కారుతున్నటువంటి సందర్భం అది. చెమట రక్తంగా అంటే ఎంత వేదన ఆయన హృదయంలో ఉందో. ఈ పాపంను భరించాలి, నీ చిత్తమే ఇది, నీ చిత్తం అంటే తీసివేయి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే. సాత్వికత ఏంటంట? ఒప్పింప చేయగలది, హంబుల్నెస్, దేవుడి మాటకు విధేయత. దేవుడి మాటకు విధేయత ఇది చాలా చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటది. ఎందుకంటే చాలా సార్లు అనుకుంటాం అనమాట, ప్రభువా నేను బలహీనంగా ఉన్నా, కొన్నిసార్లు నేను చెప్పలేనేమో, కొన్నిసార్లు నేను పాడలేనేమో, ప్రార్థన చేయలేనేమో, సేవకు వెళ్ళలేనేమో, కొన్ని బలహీనతలు మనలో ఉన్నాయి. కానీ శరీరం మాత్రమే బలహీనం కదండి. ఆత్మ సిద్ధం. ఈ ఆత్మ సిద్ధమైనప్పుడు కూడా బలహీనతలో కొన్నిసార్లు మనం తప్పు మాట్లాడతామేమో అన్న ఒక భయం కూడా ఉంటది. కాబట్టి ముందు జాగ్రత్తగా మరొక రోజు మాట్లాడతాను, మరొకసారి పాడతాను, మరొకసారి అని కొంచెం మనం పోస్ట్పోన్ చేసుకుంటాం. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే శరీరం బలహీనతలో మనము తప్పులు దొరలించకూడదు. బలహీనమైన శరీరంలో నుంచి తప్పులు జరగకూడదు. స్వచ్ఛమైన వాక్యము సూటిగా మాట్లాడుతున్నప్పుడు అందులో తప్పులు దొరలడానికి అవకాశం ఉండకూడదన్నమాట. అలాంటి అవకాశం వస్తుంది మన బలహీనతల ద్వారా అంటే దాని నుంచి మనము వైదొలగడమే కరెక్ట్. తర్వాత మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడి మాటలు చెప్తున్నాడు. ఏంటా మాట చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. సాత్వికులు ఎవరంట? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. తండ్రి చేత ఇప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, యేసు ప్రభు నమ్మగానే మనం ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే మనం విశ్వాసులము, ఆయన రక్తం చేత కడుగబడిన వారు, ఆయన మనలను విమోచించిన వాడు, ఆయన మన కొరకు రాజ్యంను సిద్ధపరిచిన వాడు, భూమి పుట్టక మునిపే మనం తెలుసుకున్నవాడు, మన కొరకు రాజ్యం ఏర్పరిచిన వాడు. కాబట్టి అంత గొప్ప ప్రణాళిక మన పట్ల ఉన్న దేవుడికి మన వైఖరి ఏంటి? మన ప్రణాళికలు పని చెయ్యవు. ఎందుకంటే ఇవి మానవ తలంపులు, దైవ తలంపులు కావు. మానవ తలంపులు చాలా చాలా బలహీనమైనవి, లోకరీతిగా, శరీర రీతిగా మనల్ని వెనక్కి లాగేవే. కాబట్టి ఎప్పుడు కూడా మనము దైవ తలంపులు, దేవుని తలంపులను ద డివైన్ ప్లాన్స్ అంటాం. దేవుని తలంపులను ఎరగడానికే మనం ప్రార్థన, మన సిద్ధపాటు, వాక్య ధ్యానం అని తలంపులను ఎరగడానికే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అది మన జీవిత కాలం సరిపోదు. అనుదిన వాక్య ధ్యానం చేస్తున్నా కూడా సరిపోదట. చూడండి ఆ మాట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. సో ఇట్స్ అ డివైన్ కాల్. డివైన్ ప్లాన్ లో ఒక డివైన్ కాల్ కదా, ఆత్మీయ పిలుపు ఉంది మనకు. అందుకే సేవలో స్థిరపడుతుంది. చాలా మంది సేవకు వస్తారు, ఎందుకు మిగిలిపోతలేరు వాళ్ళు, ఎందుకు నిలబడతలేరు, ఎందుకు వెనక్కి లాగుతున్నారు అంటే తండ్రి ప్లాన్ లో వాళ్ళు లేకపోవచ్చు, ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ సంపూర్ణ సంసిద్ధత లేకపోవటమే వెనుకకు జారిపోవటం.
చాలా మంది, వేల మంది సేవకులు మనకు కదండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు చర్చెస్ లో ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏంటి? ఇక్కడ మీరు విన్నారు వాక్యము, ఇది మీరు ఏం చేయాలంట, బయటికి వెళ్ళి ప్రచురం చేయండి. ఎంతసేపు ఇక్కడే కూర్చుని ఉంటారు. చాలా చర్చెస్ లో మనకి ఇది గమ్మత్తుగా కనిపిస్తుండే కదా. తాత చెప్పిండు విన్నారు, ఆయన కొడుకు చెప్పిండు విన్నారు, ఆ మనవడు చెప్పింది అక్కడే కూర్చొని వింటున్నారు, ఆ మనవడి కొడుకు కూడా చెప్తుంటే కూడా ఇంకా వినడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే తరతరాలుగా ఆ కుటుంబం చెప్తూ ఉంటే, ఆ పాస్టర్లు చెప్తూ ఉంటే వినటమేనా? మనం ఎప్పుడు బయటికి వెళ్తాము? మనం ఎప్పుడు విన్నది బయట చెప్తాం? అంటే మనం చర్చెస్ పెట్టాలని కాదు, సేవలో వాడబడాలి. విన్నది చెప్పటమే కదండి. చాలా సార్లు విన్నది చెప్పడం. ఇప్పుడు నేను కూడా విన్నా, ఈ వాక్యం ఎన్నిసార్లు విన్నా. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడి యొక్క తలంపు, దేవుని యొక్క పిలుపు ఇంకా లోతుగా అర్థం చేసుకో. ఇది మళ్ళొకసారి విన్నా, మళ్ళొకసారి చదివినా కూడా దేవుడు మరొకసారి నాకు ఇంకొక కొత్త తలంపుని ఇస్తాడు. అది నా నమ్మకం. ఎందుకంటే వాక్యము ఎంతో రుచికరమైనది. అది అనుదినము నీకు నూతన బలమును, నూతన తలంపులను, నూతన ఆసక్తిని కలుగ చేస్తున్నాడు. కాబట్టి వాక్య ధ్యానం జరగాలి. వాక్యంని మర్చిపోకూడదు. ఎంత నిద్ర వస్తున్న వాక్యంని పక్కన పెట్టకూడదు. దేవుడు నీతో ఈ రోజు ఏం మాట్లాడుతుండో నువ్వు చూడాలి. ప్రోగ్రామ్స్ లలో కాకుండా, వర్షిప్లని కాకుండా, నీ సొంత పర్సనల్ ప్రార్థనలో కూడా వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడింది ఈరోజు నాతో దేవుడు? ఈరోజు ఏంటి ఈరోజు ఆయన మాట ఏంటి? అనుదినం నువ్వు ధ్యానిస్తుంటే నీకు టైమే తెలియదు. చూడండి, నేను గబగబా ముగించుకుంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో కొన్ని మాటలు. ఎవరు ఈ సాత్వికులు? సాధు గుణము అంటే సాత్వికత, సాధు గుణము. మనం ఇప్పుడు ఒక పులిని తీసుకొచ్చి ఇంట్లో చిన్న పిల్లగా పెంచుకుంటే, దాన్ని మనం ఎంత మచ్చిక చేసుకొని పెంచినా అది క్రూర జంతు. అదేంటి? క్రూర జంతు. నువ్వు దాన్ని సాధుపరచలేవు. అదే కుక్కని తీసుకొచ్చి పెంచండి, అది సాధువులు గుణంలోకి వచ్చేస్తుంది. కానీ అది కూడా క్రూరమైంది. ఒకరోజు అది కొరికిందంటే ర్యాబీస్ అనే రోగం వస్తుంది, కుక్కలాగానే అరిచి చచ్చి. అంటే జంతువులని సాధుపరచటం. ఇప్పుడు జంతువులను కాదు, ఇక్కడ మనుషులను సాధుపరుస్తున్నాడు దేవుడు. వారిని సాత్వికతలోనికి తీసుకొని వస్తున్నాడట. సాధు గుణము, సాత్వికత అంటే ఏంటి అంటే అది ఒక గొప్ప ఆత్మ బలము. దీనిని దేవుని కుమారుడు యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఆత్మ బలం. ఆత్మలో బలవంతులట వీళ్ళు, బలమైన సోల్జర్స్ అంట, ఆత్మీయ యోధులు అంటాం, ఆత్మీయ యోధులు. కాబట్టి మనం అర్థం చేసుకోవటానికి సాధు గుణమును అర్థం చేసుకోవాలి అంటే, ఈ సాధు గుణము లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సాత్వికులు కాని వారు ఏం చేస్తారంటే, లోకాశలు, శరీరాశలు, జీవపు దంభంలో పడి. ఎందుకంటే హంబుల్నెస్ లేదు, అహంకారం ఉంది వాళ్ళలో. హంబుల్నెస్ అంటే తగ్గింపు స్వభావం, ఇది లేదు కాబట్టి వాళ్ళ అహంకారం ఉంది. మనం చూస్తాం, ద ఫస్ట్ ప్రైడ్ ఇన్ ద హెవెన్, ఫస్ట్ గర్వించినటువంటిది ఎవరు అంటే సైతాను, లూసిఫర్. తనను తాను దేవుడి కంటే హెచ్చించుకోవాలనే అహంకారం, గర్వం. దాంతో దేవుడు ఏం చేసిండంటే పడద్రోసి అహంకారులను ఎదిరిస్తున్నారు. దీనులను సింహాసనం ఎక్కిస్తాడు. దీనులు సాత్వికులను సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు మన దేవుడు. అహంకారాన్ని పడద్రోయివాడు. ఫాలన్ ఏంజల్స్ అంటాం, 1/3 ఒక 3వ వంతు ఏంజల్స్ ని అది కూడగట్టుకుంది, పడిపోయింది. దేవుడు అందుకే అహంకారము, మాటని వినకపోవటం అంటే అహంకారమే. ఆదామవ్వలు చేసింది ఏంటి? అహంకారం. చిన్న తప్పు కాదది కదండి. వద్దు అన్నాడు దేవుడు, లేదు నేను తింటా అన్నాడు ఆదాం. ఎంత అహంకారం కదా. దేవుడి మాటని మీరటం అంటే అహంకారం. అంటే సాతాను ఆ విధంగా మనుషులని ప్రేరేపిస్తుంది. పాపం ఆదాం చేసిన తప్పేంటి? భార్య మాట వినటం. ఆమె చేసిన తప్పేంటి? పాము మాట వినటం. ఆ పాములో ఏముంది? సాతాను దూడి. సో సాతానికి ఒక మీడియం, ఒక సాధనం కావాలా, దాని ద్వారా అది మనుషులని ప్రేరేపిస్తుంది. కాబట్టి అహంకారంని దేవుడు ఒప్పుకోడు, ఓర్చుకోడు ఆయన.
పరలోకంలోనే ఓర్చుకోలేదు. భూమి మీద మనుషులు చేసినాక ఓర్చుకుంటాడా మనుషులని? కాకపోతే ప్రేమ గల దేవుడు. ఎవరు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి వారిని సాధుపరుచుతున్నాడు. ఎవరంట వీరు? తండ్రి స్థిరపరిచిన రాజ్యానికి వారసులను మాత్రము ఆయన సిద్ధపరుస్తున్నాడు. భూమి పుట్టక మునిపే మిమ్మల్ని ఎరిగిన వాడు. మనల్ని తల్లి గర్భమున పుట్టక మునిపే ఏ రీతిగా ఎదిగింది కూడా చూసిన దేవుడు. సో మనం ఏంటో తెలుసు కాబట్టి దేవుడు ఈ కార్యములను మన పట్ల జరిగిస్తున్నాడంట. సాధు గుణము సైతానుకు పాపానికి వ్యతిరేకంగా. నీలో సాధు గుణం ఉంటే సైతానికి వ్యతిరేకము, పాపానికి వ్యతిరేకంగా. ఏంటంట అది? సత్యం పక్షాన బహుబలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధులు. సాత్వికులు ఎవరంట? సత్యానికి పాపానికి వ్యతిరేకంగా, నరకానికి పాపానికి, తర్వాత ఇంకేంటి? సైతానికి వ్యతిరేకంగా సత్యం తరపున సాక్షులుగా. మనం ఏంటి ఇప్పుడు? యేసు ప్రభువే సత్యం, మార్గం, సత్యం, జీవం ఆయనే కాబట్టి యేసు ప్రభుకు సాక్షులుగా, యేసు ప్రభుకి సాక్షులుగా బలంగా పోరాడి, ఆయన పక్షాన బలంగా పోరాడుతున్నాం. ఈరోజు మనము పోరాడుతుంది ఎవరితో? ఆకాశ మండలంలోని దూతలతో, అంధకారం, అంత చీకటి సంబంధమైనటువంటి దురాత్మలతో, మనుషులతో కాదు. ఈ సత్యం పక్షాన మనం పోరాడుతున్నాం కాబట్టి మనం ఎవరము? సాత్వికులము, బలమైన యోధులము, బలహీనులం కాదు. సాత్వికులు బలమైన యోధులంట. వ్యక్తిత్వానికి అనుగుణమైన లక్షణము అన్నమాట ఇది. దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లో పిలుస్తున్నాడో సాత్వికులకు ఇది తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో పిలిచినా కూడా నడిపిస్తున్నాడో వాటిని విషయంలో అంగీకరించడమే సాధువుల గుణము. సాత్విక గుణం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో పిలిచినా కూడా దానికి విధేయత చూపిస్తూ ముందుకు సాగడం. దానికి మళ్ళీ మనం ఎగ్జాంపుల్ ని మోషే గాని చూస్తాం కదండి. విద్యానంలో నుంచి మళ్ళీ ఐగుప్తు వరకు తీసుకొచ్చిండు. ఇశ్రాయేలీల పక్షాన, దేవుడి పక్షాన పోరాడే యోధుడిగా నిలబెట్టి. ఎందుకంట సత్యం పక్షంన ఆయన నిలబడాలనుకున్నాడు కాబట్టి, సత్యం పక్షంలో పోరాడాలనే నిశ్చయిత దేవుడు కలిగించినాడు కాబట్టి మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? ఆయన అది దేవుని యొక్క వ్యక్తిత్వ గుణము, లక్షణం. అది దేవుని గుణ లక్షణం అంట. మనకు అది కావాలా? దేవుడి యొక్క గుణ లక్షణంగా నాకు కావాలంట. ఎఫెస్సులో మనం చూస్తాం ఈ మాట, సర్వాంగ కవచము ధరించుకొనుడి, సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎన్ని రకాల హెల్మెట్స్, బెల్ట్స్ కదా, చెప్పులు, వాక్యము, ఖడ్గము, అన్ని శిరస్త్రాణము. దేవుడు ఒక లిస్ట్ ఇస్తాడు అక్కడ 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. మనం చాలా సార్లు గమనించిన వాక్యం. సర్వాంగ కవచం. అక్కడ కవచంలో నిజంగా ఏ ఆయుధం లేదు చేతిలో. కత్తులు, కటారాలు లేవు మన చేతుల్లో, గొడ్డళ్ళు లేవు, గడ్డపారాలు లేవు. కేవలం దేవుని వాక్యమునే ఖడ్గం కదా. ఈ విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు సాత్వికులు. అది మామూలు యోధులైతే ఒక సోల్జర్ గా ఆయనకంతా ఆమర్ ఉంటది కదా, అన్ని రకాల బెల్ట్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి, హెల్మెట్స్ ఉంటాయి, శిరస్త్రాణం అంటాం. కానీ మనకి ఏంటంట? అన్ని కూడా వాక్యమే, అన్ని కూడా యేసు ప్రభు యొక్క పోలికలే. అందుకే సాత్వికులుగా మిగిలిపోతున్నాము. కాబట్టి సేవలో దేవుడు మనల్ని కొనసాగింప చేస్తున్నాడు. ఎందుకంట ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తున్న దేవుడు అని మనం అంగీకరిస్తున్నాం. అంటే మన పరిస్థితులను కూడా అన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన జస్ట్ మాటని మాత్రమే మనం విధేయత చూపిస్తున్నాము. అన్ని తెలుసు దేవుడికి, నేను ముందుకు వెళ్తున్నాను, నడిపిస్తున్నాడు కాబట్టి నేను నడుస్తున్నాను. అంటే దేవుడికి మాత్రమే విధేయత, ఇంకా మనుషుల కోసం కాదు అనేటువంటి ఒక డిసిషన్, ఒక నిర్ణయం తీసేసుకోవటం అన్నమాట. కాబట్టి దేనికోసం మనము బాధలను అనుభవించటానికి సమ్మతించడం, హేళన, తిరస్కారము, మనుషుల యొక్క నిందలు, మనుషుల యొక్క అవహేళన, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ ప్రతీకారము, వాళ్ళు ఏది చూపిస్తున్నాను కూడా మనం సిద్ధపడి అన్నిటినీ భరించే సిద్ధపడే సాధుగుణం అన్నమాట. సాత్వికులు అన్నిటినీ సిద్ధపడుతున్నాం అనమాట. మనుషులు దూషణిస్తున్నారా, తులనాడుతున్నారా, మనుషులు మనల్ని విభేదిస్తున్నారా, మనుషులు మనతో పోరాడుతున్నారా, మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు మనలో ఉన్న దేవుడితో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. వారు దేవుడితో పోరాడుతున్నారు, దేవుడిని అవహేళన చేస్తున్నారు.
దేవుడి పైన నిందలు మోపుతున్నారు, అపకారం తలబెడుతున్నారు. కాబట్టి వాళ్లకు దేవుడు తగిన రీతిగా ఆయన న్యాయము తీర్చువాడు, తగిన రీతిగా న్యాయం తీర్చువాడు. ఎందుకంటే పగ తీర్చుకుంటే ఆయన వంతు ఒక దినమును వాళ్ళ కొరకు సిద్ధపరిచిండు. అందులో మారేవాళ్ళు మారని వాళ్ళు దేవుడికి తెలుసు, మనకు కాదు. కాబట్టి మన మాటలు ఏ విధంగా ఉండాలంట, ఎన్ని రకాల బాధలు వస్తున్నా అనుభవించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాళ్ళే సాత్వికులు. సాత్వికులు అంటే చాలా గుణాలు ఉన్నాయి. అందులో సాత్వికులలో ఎన్నో 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 విషయాలు మనం చూస్తున్నాం అనమాట. దేవునిని సంకల్పానికి తమపై దేవుడు పరిపాలనను తమను తాము లోబర్చుకుని ఆయన కోసం భరించవలసిన వాటిని భరిస్తూ ముందుకు సాగడమే సాధువుల గుణం. దేవుడి యొక్క సంకల్పాన్ని చూడండి అన్నమాట, సంకల్పానికి తమపై దేవుని పరిపాలనకు, ఆయన సంకల్పంకి ఆయన పరిపాలనకు లోబడటం, ఆయన గవర్నెన్స్ కి ఒప్పుకుంటాం. ప్రభా నువ్వే మా పరిపాలకుడు, మా రాజు అంటే అర్థం ఏంటి? రాజ్యం చేస్తున్నాడు మన మీద విశ్వాసుల పైన. కాబట్టి సాత్వికులు ఆ రాజ్యంను ఒప్పుకుంటున్నారు, ఆయన పరిపాలనకు సిద్ధపడుతున్నారు వాళ్ళు. కాబట్టి దేవుడి కార్యంలో ఆశ్చర్య రీతిగా ఎంత మూర్ఖ స్వభావం కలవారినైనా మార్చగలదు ఆయన ప్రేమ. ఎంత మూర్ఖం. మనం చాలా మంది సాక్ష్యాలు వింటుంటాం కదా, ఒక తాగుబోతు మారిండు, ఒక వ్యభిచారి మారిండు, ఒక దొంగ మారిండు, ఒక రాజకీయ నాయకుడు మారిండు, ఒక పబ్బులో పాటలు పాడేవాడు మారిండు. ఇలా ఎంతమందో చెడిపోయిన వారు, భ్రష్టత్వంలో ఉన్నవారు కూడా మార్పు పొందిన వారు. కారణం ఏంటంట, వారిలో కార్యసిద్ధిని కలగచేసిన వాడు దేవుడే. దేవుడే. కాబట్టి ఈ కార్యములను ఆశ్చర్య రీతిగా జరిపిస్తున్న దేవుడికి మనము సంపూర్ణ సమ్మతి తెలియజేస్తున్నాము. సంసిద్ధతతోటి ఆయన అధికారమునకు ఒప్పుకుంటున్నాం. సాత్వికులు అంటే ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంట. కాబట్టి ప్రతీకారము చూపకుండా ఉండడానికి సిద్ధపడటమే సాధుగుణం. ప్రతీకారం, నిన్ను ఎంతమంది నిందిస్తున్నారో దూషిస్తున్నారో కదా, ప్రతీకారం చేయటం అనేది దేవుడి గుణం కాదు. రివెంజ్ ఈజ్ మైన్ అన్నాడు దేవుడు. ప్రతీకారం ఆయన ఎప్పుడు తీర్చుకోవాలో అంటే తీర్పు దినం తీరుస్తాడు ఆయన. అంతవరకు మనం ఓపిక పట్టడం అనేదే మనకు కావాల్సిన గుణ లక్షణం. అది యేసు ప్రభు యొక్క గుణ లక్షణం. కాబట్టి ఈ కార్యక్రమంలో దేవుడి యొక్క ఆశ ఏంటి అంటే ఆయన మహిమ కొరకు మనం చేయబడ్డాం అంతే, మన ఆనందం కోసం కాదు. మనం ఈ లోకరీతిగా సుఖ సౌఖ్యాలతో బ్రతకటానికి కాదు, ఈ లోకరీతిగా సమృద్ధిని కలగడానికి కాదు. ఎందుకంటే సమృద్ధి లేని వాళ్ళు కూడా సేవలో విస్తారంగా వాడబడుతున్నారు. ఆత్మల సంపాదనలో వారు దేవుని యొక్క వాక్యములు వెంట తిరుగుతున్నారు. ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకుంటున్నారో మనకు తెలుసు కదండి. ఆ టీమ్స్ ఎంతో మంది ఏమంటారు హతసాక్షులుగా మారుతున్నారు. ఆయన వాక్యం కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం వారు చేస్తున్న పోరాటంలో చాలా సార్లు హతసాక్షులుగా మిగిలిపోతున్నారు. అయినా ఆ కుటుంబాలు వెనక దగ్గవు. ఎందుకంటే ప్రార్థనలో బలమైన పునాదులు వేయబడిన కుటుంబాలవి, దేవుని యొక్క వాక్యంలో నిండుగా పొందుతున్న కుటుంబాలవి, ఆయన ఆత్మను బలంగా పట్టుకొని సాగుతున్న కుటుంబాలవి. కాబట్టి మనుషులు ఒక విషయంలో హతసాక్షులైనా ఆ కుటుంబాలు నిలబడుతున్నాయి. కారణం ఏంటంట, దేవుడి కార్యం అంత గొప్పది. ఆశ్చర్య రీతిగా ఆత్మ దేవుడు ఆ కుటుంబాల్లో జరిగిస్తున్నటువంటి ప్రతి విధమైన సాధు గుణము వాళ్ళకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాము. ఇలాంటి సాత్వికత అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆత్మలో బలమైన యోధులు, దీన మనస్సు కలవారు, తమను తాము తగ్గించుకున్న వారే కానీ వారు బలహీనులు కాదు. ఆత్మలో చాలా బలవంతులు వీరు. కాబట్టి ఇలాంటి వారు క్రీస్తు కాడి కింద తమ మెడను వంచి ఆయన నుంచి నేర్చుకుందామని ఆసక్తి కనబరిచేవారు. ఆయన కాడి క్రింద తలపెట్టి ఆయన పాదముల యొద్ద ఇంకా నేర్చుకోవాలి, ప్రతి దినం నేర్చుకోవాలి. సువార్థికుడు సేవకుడు అన్నంత మాత్రం అన్ని వచ్చేయవు వారికి కదండి. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అనుదినము మన్నా ఆహారం, అనుదినము ఆ మన్నా ఆహారము అది ఎంతో రుచికరమైనది, బలవర్ధకమైనది. కాబట్టి ప్రతిదినము తినాలి. ఈ సేవకులు అందరూ కూడా మనం చేస్తున్న పని ఏంటి, అనుదినం వాక్య ధ్యానము, అనుదినం నేర్చుకుంటున్నాం.
కాబట్టి ఆయన కాడి క్రింద మన మెడను పెట్టి ఆయన పాదముల చెంత మనం మోకరిల్తే దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడంట. సాత్వికత అంటే ఎంతో దీన మనసుతో ఆయన పాదముల యొద్ద నేర్చుకోవటం. సాత్వికులు అంటే వీరే. ఎంతో ఎంతో గొప్ప కార్యములను వీళ్ళ ద్వారా దేవుడు చేపిస్తున్నప్పుడు మనం గమనిస్తున్నాం ఏంటి, ఇలాంటి వారు నేడు భూమిపై ఆధ్యాత్మికంగా బలిష్ఠులు, రాబోయే కాలంలో లోకమంతటికి వారసత్వంగా పొందబోచున్న తరం ఇది. భూమి పైన వీరు బలిష్ఠులు అంటే ఇలాంటి సాత్వికులు భూమిపై ఉండబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అనేక రీతిలుగా అనేక సేవకులను లేవనెత్తుతున్నాడు. ఎందుకంటే వీరి ప్రార్థనలు బలమైనవి, వీరు బలిష్టమైన యోధులు. కాబట్టి సాత్వికత కలిగిన వారు ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాలి. దేవుని యొక్క కార్యములని ఎంతో గొప్పగా వివరిస్తూ ముందుకెళ్లాలంట. ఇలాంటి సాత్వికులని దేవుడు ఏమంటున్నాడంట, ఈ భూమిని సాధు గుణం గల వారికి ఇచ్చే సమయంలో అత్యాశపరులు, లోభులు అంటే మేకలమాట వీళ్ళే. గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు గొల్లవాడు, ఈ మేకలు ఎవరు వీళ్ళు? అత్యాశపరులు, లోభులు. అత్యాశపరులు, లోభులు. మరి ఇంకెవరంట? అవకాశవాదులు, తమకి అంతా లభించాలని ముందుకు తోసుకొచ్చేవారు, స్వార్థంతో అధికారము, ఆస్తి, పేరు, ప్రతిష్టలు, సంత వీధులలో వందనాలు కోరుకునేవారు. ప్రతిష్టత అంటే గుడి పెద్దలుగా ఉండాలనుకుంటున్నాం, కమిటీ మెంబర్స్ గా ఉండాలనుకుంటున్నాం, ఒక టీం కి మేము నడిపిస్తాం, టీం లీడర్స్ గా ఉండాలనుకుంటున్నాం. ఎందుకు అంటే వీరు లోకరీతిగా దేవుడి వాక్యం నందు ఎదగలేదు. వీళ్ళు ఆధ్యాత్మికత కొరవడిందంట వీళ్ళలో. ద ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్నెస్ అంటాం, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం. ఆధ్యాత్మికంగా దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదు, కానీ మీడి జ్ఞానంతో ముందుకెళ్తుంటారు. కాబట్టి ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉంటారంట, గొప్ప గొప్ప చర్చిలు కట్టుకుంటూ ఉంటారు, ఎంతో మందిని దేవుడిని వైపు నడిపిస్తున్నాం అనుకుంటున్నారే గాని తప్పుడు బోధలతోటి వారిని దేవుని వైపు నుంచి మళ్ళిస్తున్నారు వాళ్ళు. ఇలాంటి వారి విషయంలోనే సాత్వికులు కాదు వీళ్ళు, భక్తిహీనులు. మనకు 37వ కీర్తనలో దేవుడు ఒక మాట చూపిస్తాడు, సాత్వికులు భక్తిహీనుల మధ్యన డిఫరెన్స్ చూపిస్తాడు. అది ఎక్కడుంది మీకు? 37వ కీర్తన 1 నుంచి 11 వరకు పోల్చుకొని చూడండి, కంపారిజన్ అన్నమాట. సాత్వికులు ఏంటి, భక్తిహీనులు ఎవరు? సాత్వికులు ఏంటి, అది మీరు మొత్తం చదువుతుంటే అధ్యాయము మీకు ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. సాత్వికుల గుణ లక్షణాలు ఏంటి, భక్తిహీనుల గుణ లక్షణాలు ఏంటి, ఈ మనము వేరియేషన్స్ చూసుకొని నేర్చుకోవాలన్నమాట. కారణం ఏంటంట, దేవుడు చేసే ఈ కార్యాలన్నిట్లో మనము ఎక్కడున్నాం, సాత్వికంగా మనం ఉన్నామా లేదా, సాత్వికత మనకు ఉందా లేదా? ఎందుకంటే అది యేసు ప్రభు యొక్క లక్షణం. ఆయన రాజ్యము వచ్చినప్పుడు మనం భూమిని స్వతంత్రించుకోవాలి, భూమిని పరిపాలించాలి, మరి భూమిని స్వాధీనపరచుకోవాలి. ఎందుకంట భూమి పునాదులు వేయక మునిపే ఇది నిర్ణయించబడింది. మనం ఇంకా పుట్టక మునిపే, మన ఉనికి రాకముందే, అసలు భూమి అనేది లేనప్పుడే దేవుడి మనసులో, దేవుడి ఆలోచనలో, దేవుడి పథకాల్లో, దేవుడి యొక్క కార్యములలో స్థిరపరచబడినది ఈ రాజ్యము త్వరలో రానున్నది. యేసు ప్రభువు తన రాజ్యంలో తన దూతల చేత, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసుకున్నాం కదా, తన దూతల చేత ఆయన వస్తున్నప్పుడు గొర్రెలను మేకలను గొల్లవాడు వేరు చేసినట్టుగా నీతిమంతులను అనీతిమంతులను వేరు చేయబోతున్నాడు. ఆ నీతిమంతులే సాత్వికులు. ఎందుకంట వీరు దేవుడి కార్యములను చేస్తున్నారు. కేవలము విశ్వాసము, విముక్తి, విడుదల, రక్షణ మాత్రమే కాదు. మనం చూస్తున్నాం కదా యాకోబు పత్రిక ఏంటంట, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేనివి. నువ్వు మంచి పనులు చేస్తున్నావా, దేవుని నమ్ముకున్నావు, కృపచేతని నువ్వు రక్షించబడవు, నీ సొంతం కాదు అది. రక్షణ కూడా నీ సొంతం కాదు, అది ఒక వరము అంటాడు దేవుడు కదండి. నువ్వు రక్షించబడ్డావు అంటే అది ఒక వరం. నువ్వు ఎందుకు రక్షించబడ్డావు అనేది నీకు తెలియదు, కానీ అది దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. మనం వాక్య బోధన చేస్తున్నప్పుడు చాలా మంది వింటారు, కానీ అందరూ రక్షించబడరు. విని వెళ్ళిపోయే వారు 99 మంది ఉంటారు. ఎందుకంటే ఏర్పరచబడిన వారు కొందరే, కానీ అందరికీ వాక్యం బోధన వెళ్తుంది, ప్రతి ఒక్కరు వింటున్నారు, కానీ వారి హృదయంలో కార్యం జరగటం లేదు. కారణం ఏంటంట, సాత్వికముతో ఆ వాక్యంను గ్రహించే మనస్సు వారిలో లేదు. ఎందుకంటే సాతాను బంధకాలలో వారు ఉండిపోయినారు.
ఎంతమంది అయితే దాని బంధకాల నుంచి బయటపడగలుగుతున్నారో అదంతా దేవుడి కృప. ఎందుకంటే రక్షణ వరము, దేవుడు అనుగ్రహించే వరము. నేను రక్షించబడ్డాని మనం గొప్పలు చెప్పుకోవడము, నేను దేవుడు నమ్ముకున్నాను మనం చెప్పుకోవడం కాదు. ఎందుకంటే ఆ కృప మనలో కార్యం జరిగించింది. దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పిలిచినాడు, మన చేత తన సేవను కొనసాగింపజేస్తున్నాడు. ఈ కార్యం మనం గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంట, ఎందులోనూ మనం గొప్ప కాదు, ఎందులోనూ మనము గొప్ప కాదు. ఎందుకంటే నీతి నిజాయితీ కలవి, న్యాయమైనవి దేవుని యొక్క రాజ్యంలో, ఆయన పరలోకంలో ఉండగోరు వారు నీతి న్యాయాలు గలవారే ఉండాలి. మనము కొండ మీద ప్రసంగంలో నీతి న్యాయములు గలవారు ధన్యులు. నీతి న్యాయములు కలుగుటనే పరలోకంలో. నీతి న్యాయం అంటే న్యాయంగా దేవుడు చెప్పినవి జరిగించాలి, నీతితో అంటే భక్తితో జరిగించాలి. మనము దేవుడు చెప్పిన కార్యములలో ఆ 25వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నా పేరు మీద ఈ జనములకు చేయుట, ఈ సహోదరులో ఒకరికి ఏంటవి, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చినావు, దాహంగా ఉన్నప్పుడు నీరు ఇచ్చినావు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చినావు, వాళ్ళ అవసరాలు నువ్వు ఆదుకున్నావు, ఇవన్నీ చేసినావు. కాబట్టి నీ క్రియలు కదా విశ్వాసంను ప్రకటిస్తున్నాయి. అంటే నువ్వు విడుదల పొందినావు, విముక్తి పొందినావు, రక్షణ పొందినావు, దేవుడి యొక్క ఆత్మకార్యాన్ని చూస్తున్నావు. ఇవి కాక అంటే ఇవి మాత్రం సరిపోదంట, ఎందుకంటే ఇవి కేవలమైన కృప ద్వారా దొరికినాయి కాబట్టి. ఇవి కాక మన సొంతంగా ఏం చేయాలంట, అవసరమైన వారిని ఆదుకోవటం. దేవుడు అక్కడ ఏం అంటున్నాడు, ఆ మాట చూడండి. ఆ మాట 25వ అధ్యాయంలో, మీరు అదే 25వ అధ్యాయంలో కిందికి వచ్చినప్పుడు, నేను ఆకలి గొంటిని, 35వ వచనం, ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరలో ఒంటిని నా యుద్ధకు వచ్చిరని చెప్పాను. చెరలో ఒంటిది కాబట్టి నా దగ్గర వచ్చి చూసుకున్నారు. అంటే ఎవరు ప్రభా మేమెప్పుడు వచ్చినామని అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఈ సహోదరులలో మీరు ఒకరికి చేయడం అంటే తోటి సహోదరులతో ఫెలోషిప్ లో, ఈ సహోదరులలో అంటే అక్కడ దేవుడు అక్కడ చూపిస్తున్న వారిలో, కానీ యాక్చువల్లీ దేవుడి ప్రేమ బట్టి ఏంటంటే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఎవరికైనా సరే సహోదరులు అంటే మీ తోటి, గుడ్ సమారిటన్ స్టోరీ మనం వింటాం కదా, మంచి సమరయుడు. ఎవరా మంచి సమరయుడు అంటే తన తోటి ప్రయాణికుడిని ఆదరించటం. తోటి ప్రయాణికుడు వాడు ఏ కులము, ఏ మతము, ఏ దేశస్థుడు, ఏ భాష, ఇవి చూసిండు ఆయన లేదు. అంటే ఈ సహోదరులో ఒకడికి ఇలాంటివి చేయటం అంటే నీ మంచి కార్యంలో జరగాలి, నువ్వు రక్షణలో సాగాలి, సాత్వికంతో ఉండాలి, నీతి న్యాయంలో జరిగించాలి, రాజ్య వారసులుగా నిలబడాలంటే ఇది ఒక పెద్ద ప్రయాస. ఇది దేవుడి సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు లేకుండా జరిగించడం చాలా కష్టం. కాబట్టి మనము ఈ యొక్క వాక్యం ముగించుకునే ముందు ఒక మాట చెప్పేసి నేను ముగుస్తాను. చూడండి మాట, మనుషులకు తీర్పు తీర్చడం. మనుషులను తీర్పు తీర్చడం మన పని కాదు. సాత్వికంతో ఉన్నావు కాబట్టి నువ్వు అన్నిటికీ విధేయత, అన్నిటికీ హంబల్నెస్ చూపిస్తున్నావు, సమర్పించుకున్నావు, రక్షణ భాగ్యం తీస్తున్నావు, క్రియలు లేకుండా నీకు విశ్వాసం మృతం అని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు క్రియలు కూడా జరిగిస్తున్నావు. అంతే తప్ప నువ్వు ఎవరిని న్యాయ విమర్శలో నువ్వు తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం కదండి, ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ లో దేవుడు తీర్పు మాత్రమే తీర్చగలరు. మనుషులకు ఆ అధికారం ఇవ్వలేదు. నువ్వు ఎవరిని తీర్పు తీర్చడానికి వీలు లేదు. కారణం ఏంటంట, అది దేవుడి పని. అలాగే పగ తీర్చుకున్నట నా వంతు అన్నాడు. ఎవరి విషయంలో నీకు ఆయాసం ఉన్నా, ఎవరి విషయంలో కూడా నీకు భయంకరమైన కోపం ఉన్నా, పగ విద్వేషాలు నువ్వు పెంచుకోకూడదు. ఎందుకంట పగ తీర్చుకుంటే ఆయన, తీర్పు తీర్చుట ఆయనదే, పగ తీర్చుకుంటే ఆయనదే. అవి ఆయనకు మాత్రమే చెల్లుతాయి. ఎందుకంటే లోకంలో నిర్మించిన వాడు, భూమిని స్థాపించిన వాడు, సర్వ సృష్టికి న్యాయాధిపతి దేవుడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో సమస్తం ఎరిగిన వాడు. కాబట్టి ఆ నీతి న్యాయములతో మనం పరలోక రాజ్యంలో చేరాలి, సాత్వికంతో మనం ఉండాలి. అందుకే కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు చాలా విలువైనవి. లోతులో ధ్యానిస్తూ ఉంటే మీకు ఒక్కొక్క వాక్యంలో ఎంతో అర్థం ఉంది. అది కొన్ని రోజులుగా మనం ధ్యానించినా సరిపోదన్నమాట.
దేవుడి కార్యములను ఆశిస్తున్నాము, దేవుడి కార్యములను జరిగిస్తున్నాము, దేవుని కార్యంలో సిద్ధపడుతున్నాము, దేవుడి కార్యములను మనము చూపించుకుంటున్నాం. కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయము 21, 22 వచనాలతో నేను ముగిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు మీరు తన అడుగు జాడల యందు నడిచినట్లు మీకు మాదిరిని ఉంచిపోయెను. పౌలు భక్తుడు ఏమంటుండు? నా వల్లే మీరు ఉండండి అంటుండు. కానీ అంతకుముందు ఏమంటుండు? నేను క్రీస్తు వలె ఉన్నట్టు. అది చాలా ధైర్యంతో కూడిన మాట కదండి. నా వల్ల ఉండండి అని నేను చెప్పగలను ఎవరికైనా? నాలాగా మాట్లాడండి, పాట పాడండి నేను చెప్పగలనా? మనలాగా సాక్ష్యాలు చెప్పండి అని చెప్పగలమా మనము? కానీ పౌలు చెప్పగలిగింది. ఎందుకంటే ఆయన అంత సాత్వికముతో ముందుకు సాగిన వాడు. శ్రమలు ఎన్ని వెంబడించినా కూడా, మనం అపొస్తలుల కార్యాలు చూస్తాం, ఆయన శ్రమలు 1 తక్కువ 39 దెబ్బలు 3 సార్లు తిన్నాడంట. ఆయన జైల్లో వేయబడ్డాడు. పడవలు విరిగిపోతే నీళ్ళలో ఈదులాడుకుంటూ ఎంతో ప్రయాసపడి ఒడ్డున చేరబడ్డాడు. ఎన్నిసార్లు ఆయన చెరసాల వేయబడ్డాడు, ఎన్నిసార్లు తీర్పుకు తీసుకురాబడ్డాడు, తప్పించబడ్డాడు, మృత్యువుని తప్పించుకున్నాడు. ఎన్నిసార్లు ఎంత ప్రయాస, ఎంత శ్రమ పడ్డా కూడా ఆయనలో గర్వము ఇంచినంత కూడా లేదు. ఆయన ఒక గొప్ప జ్ఞాని కదండి. గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వాడు. అంత క్షుణ్ణంగా అంటే డీప్ గా నాలెడ్జ్ సంపాదించిన వాడు ధర్మశాస్త్రం సంబంధించి. కానీ ఎంత తగ్గింపు ఇచ్చిన దేవుడు, ఆయన సావటానికి కూడా సిద్ధపడినవాడు. తనని మరణము తనని వెంటాడుతుందని తెలిసి కూడా సేవలో ఆయన ఆగలేదు, ఆయన కొనసాగించిండు. సో ఈ భక్తుల జీవితాలు, యేసు ప్రభు యొక్క సాక్ష్యం జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే తగ్గింపు స్వభావంతో జీవించాలి, అన్నిటికీ సిద్ధపడమంటున్నాడు దేవుడు. ఎందుకంటే సిలువ మరణం పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ తగ్గింపు స్వభావము మనలో కలగాలంటే మనలో లోకరీతిగా ఉన్నటువంటి ప్రతి దుర్గుణము వెళ్ళిపోవాల. ప్రతిదీ దేవుడి యొక్క పాదం చేత పడేసి వాటి నుంచి మనం విడుదల పొందాల. అది కూడా దేవుడు కార్యమే. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు హృదయం కుమ్మరించుకుంటే ప్రతిదీ దేవుడు సరిచేయవాడు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు త్వరలో రానైన దేవుడు. నువ్వేం క్రియ చేస్తున్నావు? మాట చేత గాని, కంటి చేత గాని, నీ నోటి నీ తలంపు చేత కానీ నువ్వు ఏ పాపం చేసిన దానికి నువ్వు జవాబు చెప్పాలి. కాబట్టి అతి జాగ్రత్తగా ప్రతి విశ్వాసి నిలబడాలి. ప్రతిరోజు తనను తాను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు సాగాలంట. దేవుని పిల్లలు చేసే మంచి పనులు వారి పాప విముక్తి పొందడానికి ఒక నిదర్శనం. మనం చేసే ప్రతి మంచి పని పాప విముక్తికి ఒక నిదర్శనం అంట, ఒక ప్రూఫ్. కానీ అదే ఒక కారణం కాదు. మంచి పని చేసినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే మంచి పనులతో పాటు విశ్వాసము, రక్షణ, విడుదల, ప్రాయశ్చిత్తం అన్ని జరగాలి. ఇవన్నీ ఉంటేనే మనలో దేవుడు కార్యసిద్ధిని చేయగలవాడు. నీతి న్యాయములు కలవారు దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉంటారంట. నీతి న్యాయములు జరిగించడం. నీతి మంత్రం అంటే దేవుడు. నీతి మంత్రుడు ఎవరు? దేవుడు. ఆయన లాగా ఉండటం. న్యాయములు అంటే ఆయన చెప్పిన ప్రతిదీ న్యాయబద్ధంగా జరిగించటం, మంచి పనులు చేయటము, ప్రతి వారిని ఆదరించటము కదా, ప్రతి వారిని ప్రేమించటము, ప్రతి ఒక్కరితో సమాధానంతో ఉండటం. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిందాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడమైన యేసయ్య, ఈ సాయంత్రకాల సమయం ప్రభు నాతో మాట్లాడిన దేవుడవు ప్రభనతడి, నీ యొక్క సాత్వికము ఆ గుణమును మేము అలవర్చుకున్నటకు మాకు సహాయం చేయండి. ఎందుకంటే అది నీ కృప వల్లనే మాకు దొరుకుతుంది నాయన. ప్రభండి విధేయత విశ్వాసంలో ముందుకు సాగుట అనేది ప్రభ నీవు మాత్రమే మాకు చేయగల వరములు నాయన. మమ్మల్ని అందరినీ సాత్వికంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఎందుకంటే నీ రాజ్యం మేము వారసులుగా మేము దాన్ని స్వతంత్రించుకోవాలి. నీ రాజ్యం త్వరలో రాలేదు ప్రభ. నీ యొక్క రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రతి ఒక్కరి నీ యొక్క రాకడకు ప్రభ అతని సంపూర్ణమైన విశ్వాసంతో క్రియలతో ప్రభావం నీ ఎదుట నిలబడుటకు ఆ యొక్క ధవళ సింహాసనకు తీర్పు దినమున మేము ప్రభ యోగ్యులుగా నీతిమంతులుగా ఉండుటకు నీకు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ బ్రదర్స్ ప్రైజ్ లార్డ్ అందరికీ.